మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్, రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నుంచి రామచంద్రరావు. ఎవరు గెలుస్తారు మల్కాజ్గిరిలో? కాంగ్రెస్ గెలుస్తుంది. మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి హనుమంతరావు గెలుస్తాడు. ఉమ్, పక్కా ఓకే. పక్కా వస్తాడు, గెలుస్తాడు. మాకు అన్ని మా కష్టాలన్నీ మా అభివృద్ధులన్నీ సాఫ్ చేపిస్తాడు. మాకు అంత మంచి చెడు అంతా మాకు చూస్తాడు ఆయన. మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు కదా, మళ్ళీ ఎట్లా ఆయన ఇన్ని రోజులు కాంగ్రెస్ లో లేడు, కార్యకర్తలతోనే కలిసిండా, మళ్ళీ ఎట్లుంది? ఎట్లుందంటే ఇక అంత ఐకమత్యంగా ఉండి ఆయన మంచిగా చేస్తే కంపల్సరీగా ఆయనకు మేము సహాయం చేస్తాం. మాకు కూడా ఆయన మంచిగా అన్ని చేయాలి, మంచిగా చెడుకు చూస్తే మేము కూడా ఆయనకు మా సహాయం చేస్తాం. ఆయనకు కూడా మేము గెలిపిస్తాము, ఆయనను కూడా పైకి రాపిస్తాం. బీఆర్ఎస్ నుంచి వచ్చిండు కదా, తెలంగాణ పార్టీ నుంచి వచ్చిండు, కాంగ్రెస్ లో వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయంట. ఉంటాయి, ఎక్కడికైనా వచ్చినా మంచితనము మంచిగా ఉంటుంది. మంచిగా చేస్తే ఎవరైనా గెలుస్తారు. మంచిగా చేయాలి, అన్నిటికీ కష్టానికి సుఖానికి అన్నిటికీ ఆదుకుంటూ చేసి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడి చేసి మళ్ళీ తర్వాత వెళ్ళిపోయి కష్టం సుఖం అడగకపోతే బాగోదు. మళ్ళీ కంపల్సరీగా ఆదుకోవాలి. ఎట్లాంటి మనిషి మైనంపల్లి? చాలా మంచి మనిషి అతను కాబట్టి, ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు కాబట్టి కొంచెం అనుమానం మనిషికి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు పరిస్థితి ఏంది? ఆయన కూడా చాలా మంచి మనిషే. ఆయన ఉద్దేశం కూడా చాలా మంచిది. మళ్ళీ ఎవరు గెలిచారు ఇద్దరు పక్క పక్క గెలిచేది? ఆయననే మైనంపల్లి గెలుస్తాడు. పక్క గెలుస్తాడు, ఆయన గెలుస్తాడు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంటే చాలా అభిమానం అందరికి. ఇప్పుడు కంపల్సరీగా గెలుస్తాడు ఆయన. 2 సార్లు ఇక్కడ తెలంగాణ పార్టీ వచ్చింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ వస్తుంది అంటారు. కంపల్సరీగా వస్తుంది. నందికంటి శ్రీధర్ ఇళ్ళకెంచి వెళ్ళిపోయిండు కదా, కాంగ్రెస్ లెక్కించి బీఆర్ఎస్ లో పోయిండు. అంటే ఇలా బీసీలకు ఎమ్మెల్యే టికెట్ రావాలన్నాడు, కానీ అందులో కూడా ఇయ్యలే కదా, వెళ్ళిపోయేదో కార్పొరేషన్ చైర్మన్ తీసుకుండు. ఆయన ఉంటే ఎట్లుంది, ఆయన పోయినందుకు ఏమైనా మైనస్ కాంగ్రెస్ పార్టీ? ఏం లేదు, మైనస్ పార్టీ కాబట్టి ఆయన కొంచెం కష్టపడ్డాడు, ఇవ్వకపోవడంలో కొంచెం మనసు బాధ అనిపిస్తుంది. నందికంటి శ్రీధర్ పోయిన వల్ల ఏమైనా ఫరక్ పడుతుందా కాంగ్రెస్ పార్టీకి? ఏం పడగబడేది అనుకోండి, ఆయన కూడా సహాయం చేస్తాడు కదా, అట్లేం లేదు, చేస్తాడు కంపల్సరీగా, ఏం పడగబడేది. మనం కూడా చెప్పడం ప్రచారం చేయడం మంచిగా అన్ని విధాలు సరిగా చేస్తే కంపల్సరీగా వస్తాడు ఆయన. మీ వీధిలో మీ బస్తీలో నేరడుమెట్లో ఎక్కువ ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ కి వేస్తారా, తెలంగాణ పార్టీకి వేస్తారా? అప్పుడంటే తెలంగాణ ఉండే, ఇప్పుడు చాలా మట్టుకు కాంగ్రెస్ కి అందరు వేస్తున్నారు. నేరడుమెట్లో వన్ సైడ్ కాంగ్రెస్ కంపల్సరీగా తప్పనిసరిగా. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, మల్కాజ్గిరిలో పరిస్థితి ఏంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ కాంగ్రెస్. అంటే ఎట్లా గెలుస్తుంది అనుకుంటారు కాంగ్రెస్? కాంగ్రెస్ ఇప్పుడు మైనపల్లి సీట్ వచ్చింది ఎమ్మెల్యేగా. మైనంపల్లి హనుమాన్ తనకు సీట్ మల్కాజ్గిరి మైనంపల్లి అనుకుంటారు కాంగ్రెస్ లో చేరారు, ఆయనే గెలుస్తాడు కంపల్సరీ. చాలా మంది మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి గెలుస్తాడు అంటున్నారు. మైనపల్లి హనుమంతరావు సాధనికు హనుమంతరావు. మైనంపల్లికి ప్రజలతో సంబంధాలు ఎట్లున్నాయి? బాగుంది, దానివల్ల ఈ ఎలక్షన్లో కంపల్సరీగా గెలుస్తారు. ఓకే, అంటే ఆయన ఇంటరాక్ట్ అవుతారా ప్రజలతోనే? బస్సులో తిరగడం అవన్నీ? బస్సులో తిరగడం ప్రజల మనిషి మైనంపల్లి హనుమంతరావు గెలుస్తారు కంపల్సరీ. ఇంకా ఎట్లుంది రాజశేఖర రెడ్డి, ఎట్లా ఉంది? రాజశేఖర రెడ్డి అంటే బాగా రావాలి, పబ్లిక్ లో తిరగాలి. పోయిన ఇంతకుముందు పబ్లిక్ రాజశేఖర రెడ్డిని గుర్తుపట్టరు. గుర్తుపట్టారు. మైనసే కదా పార్టీకి మైనస్. మైనపల్లి మాత్రం పబ్లిక్ లో మంచి పేరు ఉంది. మైనంపల్లి చరిష్మా ముందు రాజశేఖర రెడ్డి కష్టం అంటున్నారు. కష్టం కానీ బీఆర్ఎస్ లో ఉండు కదా, అన్నా కూడా గెలవడం అనేది. ఎవరు గెలుస్తారంట? మైనపల్లి హనుమంతరావు పోటీ మైనంపల్లి హనుమంతరావుకి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి ఉంటది అంటున్నారు. ఇద్దరిని పోలిస్తే మైనంపల్లి హనుమంతరావు గెలిచే అవకాశం ఉందా, రాజశేఖర రెడ్డి గెలిచే అవకాశం ఉందా? మైనంపల్లి మాత్రం జర మన దగ్గర ఇక్కడ పని చేసిండు, కొంచెం ఆయన వస్తూ ఉంటాడు. మళ్ళీ వేరే అంటే ఆయనకు నాకు పరిచయం అంత లేడు, మనకు తెలియదు కూడా లేడు. మల్కయ్యలో కొత్త మనకు కొత్త ఆయన. ఈయన మాత్రం మైనంపల్లి అంటే అదేదో పని చేస్తాడు, మనకు తెలిసిన ఆయన. మనకు కూడా ఏదో పని చేసిండు, ఇక్కడ బస్సులు అంతా రోడ్లు వేపించిండు, అందరిని గుర్తుపట్టి మాట్లాడతాడు. మనకు చాలా కాలం నుంచి పరిచయం ఆయన, వస్తే ఆయన రావచ్చు. మైనంపల్లి హనుమంతరావు ఎంబడి తిరిగిన వాళ్ళందరూ అంటే చాలా మంది కార్పొరేటర్లు వీళ్ళందరూ ఆయన ఎంబడి పోలే అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు మల్కాజ్గిరిలో. ఏంటి అసలు ఏమైంది? ఎందుకు పోలే, అందరు పోతూనే ఉంటారు. మల్కాజ్గిరిలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి నవంబర్ 30న, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ అండి, కాంగ్రెస్. ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ నుంచి ఇంతకుముందు ఉండే అభ్యర్థి ఆయన చాలా మంచివాడు ఉండే, కాబట్టి ఇప్పుడు మైనంపల్లి వచ్చాడు కాబట్టి ఇంకా ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిపోయింది. మొన్న రాజశేఖర రెడ్డి ర్యాలీ అవన్నీ చూసి ఇక్కడ
మైనంపల్లి పని అయిపోయింది, ఇక్కడ కష్టం, మళ్ళీ రాజశేఖర్ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అన్నారు. ఇక అన్ని వేస్ట్ మాటలండి. ప్రజలు నిర్ణయించింది కాంగ్రెస్ ఈసారి. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో మొత్తం కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఓకే. మైనంపల్లి గెలిపో తథ్యమంటారు. గెలిపే అయినది పక్క, ఎవరు ఆపలేరు దాన్ని. ఓకే. సో అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిది ఎట్లా ఉంది, మా మల్లారెడ్డి అల్లుడిది? ఇక మనకు అవసరం లేదండి. ఆ బీఆర్ఎస్ తో ఏలి 9 ఏళ్ళు అవుతుంది. ఇంకేం చేస్తాం? వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే, వాళ్ళ కుటుంబాలకే ఇస్తారు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళకే చేస్తారు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చేస్తలేరు వాళ్ళు. సో మైనంపల్లి సొంతది ఏంది, ఆయన శైలి ఏంది, అసలు ఎట్లుంటారు ప్రజలు? ప్రజల మనిషి ఆయన అందరు. చాలా మంది అంటున్నారు కార్యకర్తకి ఏమన్నా అయితే ఇమీడియట్ సాయం ఇమీడియట్లో వచ్చేస్తాడు. ఇమీడియట్లో వచ్చేస్తాడు ఆయన. ఆయన నువ్వా నేనా అని కాదు, ప్రజలు ఏమైనా ఆపదలకు వచ్చేస్తాడు ఆయన. అది ఆయన మంచి మనిషి ఆయన. అంటే ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ ఏది ఫ్రాడ్ జరగదు, ఎవరు తినే అవకాశం ఉండదు అంటున్నారు. ఉండదండి. అదొకటి బాగుంది ఆయన దగ్గర. ఆయన తినడం కానీ కార్పొరేటర్లు కూడా ఎక్కడ లంచం తీసుకొని ఇవ్వడంట కదా. ఇవ్వడు. తీసుకుంటే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాడు ఆయన ఎంబడే. సో అందుకే వీళ్ళందరూ కార్పొరేటర్లు ఆయన ఎంబడ వెళ్ళలేదంటారా? వెళ్ళలేరు. ఎందుకంటే ఈయన ప్రజల మనిషి కదా. ప్రజల మనిషితో ఎలా వెళ్తారు వాళ్ళు డబ్బు తినేటోళ్ళు. డబ్బు తినాలని ఇష్టం ఉండదు మైనంపల్లికి. అట్లా అని మొత్తానికి మల్కాజ్గిరికి కాబోయే ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కాంగ్రెస్ రూలింగ్ కూడా కాంగ్రెస్ ఈసారి. మల్కాజ్గిరిలో ఇప్పుడు నవంబర్ 30 ఎన్నికలు కదా, మల్కాజ్గిరిలో పరిస్థితి ఎట్లా ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ. మైనంపల్లి హనుమంతరావు గెలుస్తారంటారు ఎమ్మెల్యే? కంపల్సరీ గెలుస్తాడు. బీఆర్ఎస్ కూడా గట్టి ఉంది, డబుల్ బెడ్రూమ్లు చాలా మందికి మల్కాజ్గిరిలోకి వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, గరీబ్ వాళ్ళకి రాలేదు. మైనంపల్లి ఎమ్మడున్న కార్పొరేటర్లు అందరూ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి వెంటున్నారు, రాజశేఖర రెడ్డి గెలుస్తున్నారని అంటున్నారు కదా. వాళ్ళు ఇళ్ళకే వచ్చేస్తారు. తర్వాత వస్తారు. రాజశేఖర రెడ్డిది ఏంది అంటే ఆయనది ఎట్లుందంటారు మల్కాజ్గిరిలో? ఏముంది ఆయన డౌటే. డబ్బు వంచుతుండొచ్చు కానీ ఆయనవి కాంగ్రెస్కే వేస్తారు ఓట్లని. మైనంపల్లి హనుమంతరావు రాజశేఖర రెడ్డి ఇద్దరిని పోలిస్తే పబ్లిక్ లో గుర్తుపట్టేది ఎవరు, పబ్లిక్ లో ఎక్కువ ఉన్నారు? మైనంపల్లి హనుమంతరావు కంపల్సరీ ఉంటాడు. మైనంపల్లి పనివి హార్డ్ వర్క్ చేస్తాడు. ప్రజల్లో ఉంటాడు. ఏదైనా ఫోన్ చేసినవి వస్తాడు, ఏదైనా ఫోన్ చేసినవి సమాధానం చెప్తాడు ఎంబడి. సో మొత్తానికి మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిగా మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. కంపల్సరీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? అది నార్మల్. సో ఎక్కువ పోటీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉంటుంది. ఇద్దరికే ఉంటుంది. మొత్తం మీద కాంగ్రెస్ నుంచే విన్ అవుతుంది. కంపల్సరీ విన్ అవుతుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి, మల్కాజ్గిరి పరిస్థితి ఏంది? ఎవరు గెలుస్తారు మల్కాజ్గిరిలో? కాంగ్రెస్ తెలంగాణ పార్టీ ఉందిగా స్ట్రాంగ్ గా ఉన్నది కానీ దళిత బంధు పథకాలు అవన్నీ ఇస్తారు కదా, కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు ఉండు. గెలుస్తారు అనుకుంటున్నాం. మైనంపల్లి హనుమంతరావు ఆయన గెలుస్తారా? మాకు అన్ని మంచిగా ఏది అడిగినా మా బొదలగడ్డకు ఇద్దరు కలిసి మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. బొదలగడ్డ కాడ ఆడ మనకు ఈ సీసీ కమ్మలు 2 కావాలి మాకు. ఇక మేము మళ్ళీ పోయినాక మాకు ఎవరు స్పీకర్ కావాలి మాకు. ఎవరు గెలిచినా మన మల్కాజ్ తరపు నుంచి ఎవరు గెలిచినా మనం బస్తీకి మంచిగా చేయాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉండగా మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ నుంచి, ఆయన ఎట్లుంది? ఆయన గెలిచే అవకాశం లేదు. మనకు తెలియదు కదా, మనకు రాజశేఖర రెడ్డి తెలియదు, ఎప్పుడు మనం చూడలే కదా. మైనపల్లి హనుమంతరావు తోటి మనం క్లోజ్ గా ఉన్నాం, అన్నిటితో మాట్లాడతాడు, మర్యాద మంచిగా ఉంది. మహిళలు కనబడితే మంచి మర్యాద ఇస్తాడు మహిళలకు. ఇంకేం ఇది లేదు, మంచిగా చేస్తాడు. రాజశేఖర రెడ్డి ఎవరో తెలియదు మాకేం గుర్తుపట్టరు. గుర్తుపట్టు. అది మైనస్. మైనస్. మొత్తానికి మైనంపల్లి హనుమంతరావు గెలుస్తారంటారు కాంగ్రెస్ పార్టీ.